సో నిజంగానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. బట్ 92% ఆఫ్ పీపుల్ ఫెయిల్ అవుతున్నారు అండ్ లాస్ ఆఫ్ మనీ జరుగుతూ ఉంది. ఎందుకు, ఏంటి రీజన్స్ ఏంటి? మోస్ట్లీ ఆ 92% ట్రేడర్స్ ఎవరైతే నష్టపోతారో వాళ్ళు ఎఫ్ఎండోలో ట్రేడ్ చేస్తారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఓకే. కానీ క్యాష్ సెగ్మెంట్లో ట్రేడ్ చేయడమో లేకపోతే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేయడం వల్ల ఇది అవుతుంది. ఇంకోటి వాళ్ళకి టెలిగ్రామ్ నుంచి టిప్స్ రావడం కానీ లేకపోతే ఎక్కడి నుంచి ఫేస్బుక్ గ్రూప్స్ ఆ మ్యూచువల్ గ్రూప్స్ నుంచి టిప్స్తో ట్రేడ్ చేయడం వల్ల నాలెడ్జ్ లేక పోగొట్టుకుంటారు చాలామంది. ఓకే. అసలు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మాస్టర్ నాట్ ఈవెన్ ద కోర్స్. ఆ కోర్స్ కాదు, ప్రైజ్ యాక్షన్ కాదు, లేకపోతే ఏ ట్రేడింగ్ కాదు, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ. ఓకే. సో అసలు అది లేకపోతే ఎవరు ట్రేడ్ చేయొద్దు. మనీ లాస్ అయినా కూడా, ఫినాన్షియల్ లాస్ కూడా పర్సనల్ లాస్ కిందకే పోతుంది అన్నమాట జనరల్గా. సో ఆ ఎమోషన్ ఖచ్చితంగా ట్రిగర్ అవుతుంది. 5,000 గెయిన్ చేసిన వచ్చిన హ్యాపీనెస్ కంటే 5,000 పోగొట్టుకుంటూ వచ్చే బాధ ఎక్కువ ఉంటుంది జనరల్గా ఎవరికైనా. సో ఆ డిఫరెన్స్ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. సో రెండు బ్యాలెన్స్ చేయాలన్నమాట. బ్యాలెన్స్ చేయాలి. ప్లస్ మన బ్రెయిన్ కూడా ఎప్పటి నుంచో ఎవాల్వ్ అవుతూ వచ్చింది కాబట్టి మనం కొంచెం అగ్రెసివ్ ఉంటాం జనరల్గా. ఆ రిస్క్ తీసుకోవడం కానీ లాస్ యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉండదు. ఎస్ఎల్ లేకపోతే, ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్, ఆ స్టాప్ లాస్ అనే వర్డ్ లేకపోతే కొంతమంది క్రోర్స్లో కూడా నష్టపోతారు.